టు ప్రసన్న ఫ్యాషన్ టాక్ షో. చాలా మందికి ఫ్యాషన్ డిజైనర్స్ అవ్వాలని ఒక డ్రీమ్గా ఉంటుంది. అసలు ఒక డిజైనర్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? డిగ్రీస్, డిప్లొమాస్ చాలామంది కంప్లీట్ చేసి కూడా వాళ్ళ కెరియర్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు. అసలు సక్సెస్కి ఫార్ములా ఏంటి? అసలు సక్సెస్కి ఫార్ములా ఉందా లేదా? మనతో ఒక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ భార్గవి గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? మీకు ఒక ఫ్యాషన్ రంగంలోకి రావాలని మీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఒక ఫ్యాషన్ డిజైనర్గా సక్సెస్ అవ్వాలంటే చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం, కమింగ్ యంగ్ కావచ్చు, లేకపోతే యూత్ కావచ్చు, చాలా మంది డిజైనర్స్ అవ్వాలని డిప్లొమాస్ చాలా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. కానీ అదే డిజైనింగ్ అనుకుంటూ పొరపాటు పడుతూ ఉంటారు. అసలు డిజైనర్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫస్ట్ మీకు కోర్ డిజైనింగ్ గురించి మాట్లాడే ముందు let me introduce myself. Yes. Okay. This is Bhargavi Amirneni. I'm a designer. Okay. Past from 13-14 years with experience of my designing. Oh, great. సో నేను వచ్చింది పుట్టి పెరిగిందంతా బళ్ళారి, బట్ నాకంతా కాక్టైల్. మా నాన్న ఫ్రమ్ ఆంధ్ర, పెళ్లి చేసుకుంది రాయలసీమ ఆయన్ని, పెరిగిందంతా కర్ణాటక, సెటిల్ అయింది. నా కెరియర్ అంతా తెలంగాణ. సో ఐ హ్యావ్ అ మిక్స్ కల్చర్ ఇన్ మై చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. సో నాకు డిజైనింగ్ అనేది చాలా చిన్నగానే స్టార్ట్ అయిందిలేండి. నాట్ స్పెసిఫిక్గా డిజైనర్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలే, బట్ స్కూల్లో నాకు ఐఎమ్ వెరీ గుడ్ అట్ స్కెచింగ్, డ్రాయింగ్. ఐ వుడ్ రిప్రజెంట్ మై స్కూల్ అనమాట. అది చాలా చిన్నగానే స్టార్ట్ అయింది, బట్ సమ్వేర్ నేను చాలా ఐఎమ్ వెరీ అటాచ్ టు థింగ్స్ వాట్ ఐ డూ కంటిన్యూస్గా. దట్ అప్రిషియేషన్, దట్ లవ్ వాట్ ఐ గాట్ ఇన్ స్కూల్ మేడ్ మీ టు థింక్ దట్ వై కాంట్ ఐ బికమ్ సంథింగ్ అసోసియేటెడ్ టు మై టాలెంట్ అని. లక్కీగా మా పేరెంట్స్ దానికి సపోర్ట్ చేయటం. మళ్ళీ మీకు ఒక సర్ప్రైజ్, నేను ఎప్పుడు చెప్పాను ఇంతకుముందు నా ఇంటర్వ్యూలో కూడా, మై ఫాదర్ ఈజ్ వ్యవసాయం చేసుకునే వ్యక్తి. ఓకే, వాళ్ళు ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళు, బట్ ఎస్ ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. నేను ఒక్కసారి ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పినప్పుడు కొద్దిగా జంకుతారు కదా పేరెంట్స్, జంకారు. బట్ నా కాన్ఫిడెంట్, నేను వాళ్ళకి చెప్పిన విధానం, బికాస్ అప్పటి నుంచి ఐ వాజ్ వెరీ ఫోకస్డ్ ఆన్ థింగ్స్ వాట్ ఐ వాంట్, వాట్ ఐఎమ్ డూయింగ్ అని. సో అలాగూ నేను కోర్స్ చేయటము ఫుల్ ఫ్లెడ్జ్గా, టైంపాస్ కోసం 1 year 2 year కాదండి. కొంతమంది అంటారు కోర్స్ చాలా ఇంపార్టెంటా ఏంటి అనే క్వశ్చన్ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే డిజైనింగ్, ఫ్యాషన్ అనేది చాలా ఈజీ పదాలు అయిపోయినాయి, ఎవరైనా ఎక్కడైనా వాడేసుకోవచ్చు. దానికి పెద్ద సర్టిఫికెట్స్ అవన్నీ అలైన్ లేనట్టు చూస్తారు. బట్ నో అండి, సబ్జెక్ట్ వైజ్ కావాల్సిన గ్రిప్కి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ వెన్ యు ఆర్ ఇన్ టు ఆర్ట్ టైప్ ఆఫ్ ఫ్యాషన్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ట్ అండ్ కల్చర్ యూర్ మిక్సింగ్, వేర్ యు ఆర్ గోయింగ్ విత్ అ క్లయింట్ టు సెల్ దట్. ఓకే, మళ్ళీ సెల్లింగ్ ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి ఇట్స్ అ బిజినెస్ అగైన్ కదా. సో అలాగూ నా జర్నీ స్టార్ట్ అయింది అండ్ ఐఎమ్ హియర్ టుడే. ఐ థింక్ మెనీ ఆఫ్ దెమ్ నో మీ. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, అంటే స్పెసిఫిక్గా భార్గవి గారి సిగ్నేచర్ స్టైల్ ఏంటి? మై సిగ్నేచర్ స్టైల్, ఐ హ్యావ్ 2-3 categories అండి. వెన్ ఇట్ కమ్స్ ఇండో ఎథనిక్, ఐఎమ్ వెరీ పర్టికులర్ అండ్ ఐఎమ్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ దట్. ఇట్ కమ్స్ విత్ త్రూ ఎక్స్పర్టైజ్ అండి. నేను చాలా ఇయర్స్ నుంచి రిపీటెడ్గా వెన్ ఐమ్ డూయింగ్ ద ఫోకస్ థింగ్ ఆన్ సర్టన్ సబ్జెక్ట్, దాంట్లో నేను ఎక్స్పర్టైజ్ అయినప్పుడు క్లయింట్ ఆల్సో అప్రిషియేటెడ్ దట్ వన్. టుడే ఐఎమ్ గుడ్ అట్ బ్రైడల్ వే, ద వెడ్డింగ్ కాన్సెప్ట్ అరౌండ్ వెడ్డింగ్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, అరౌండ్ వెడ్డింగ్, పీపుల్ కమ్ అట్ భార్గవి అమిర్నేని. చాలా చాలా గ్రేట్గా ఉంది మీ వర్డ్స్ వింటుంటే. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కమ్మింగ్ వెడ్డింగ్ సీజన్, ఈ వెడ్డింగ్ సీజన్లో బ్రైడ్స్ చాలామంది వాళ్ళు అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళకి నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మనం ఉన్నాం డిజైనర్స్గా. వాళ్ళకి మీ దగ్గరికి ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు మీ దగ్గరికి వచ్చి సజెషన్ అడిగితే మీరేం చెప్తుంటారు జనరల్గా? ఫస్ట్ థింగ్ అండి, డిజైనర్ కన్నా వాళ్ళకి ఫుల్ పేషెన్స్ ఉండాలండి. ఓకే, ఎవరైనా ఇప్పుడు డిజైనర్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా నేను చెప్పే ఫస్ట్ సజెషన్, మీరు ఎంత డెడికేటెడ్గా చదువుకున్నా కానీ చాలా ఓపిక ఉండాలి ఈ ఫీల్డ్లో. ఎందుకంటే ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ ఇన్ నైట్, ఓవర్ నైట్ ఏది అవ్వదు, ఎస్పెషల్లీ బికాస్ ఇట్ ఈస్ అ క్రియేటివ్ ఫీల్డ్. కాబట్టి వాట్ యుర్ గెటింగ్ టు అ క్లయింట్, ఒక క్లయింట్ వెన్ దే వాక్ టు మై స్టోర్, ఓకే, ఫస్ట్ థింగ్ డిజైనర్స్ చాలా క్లయింట్స్ నుంచి కంప్లైంట్స్ వచ్చే చెప్తున్నాను ఫస్ట్. దెన్ ఐ టెల్ వాట్ అ డిజైనర్ షుడ్ డూ. ఓకే, సో క్లయింట్ నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే డిజైనర్స్ వినరు, ఓకే, టైం ఇవ్వరు, ఓకే, పేషెన్స్ గా ఉండరు, ఓకే, దే ఆర్ రూడ్, ఓకే, మాకు టైం ఇవ్వరు, దే డోంట్ మీట్ అనేది ఉంది. దే కమ్ అండ్ టెల్ అస్ ఆల్సో. బట్ వాట్ ఐ టెల్ ఫ్రమ్ అ డిజైనర్ పాయింట్, ఫస్ట్
ఐ సెడ్ యూ ద కంప్లైంట్ ఫ్రమ్ ద క్లయింట్. డిజైనర్ సైడ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అండి, విత్ ఎక్స్పీరియన్స్ అండ్ టెలింగ్ అగైన్, ఓకే, గివ్ టైమ్ టు కస్టమర్, ఓకే, గివ్ మ్యాక్స్ టైమ్ టు ద క్లయింట్, ఓకే, అండ్ బీ వెరీ పేషెంట్. Whatever you are in a personal level, forget about that. You're coming into a designing thing and you're talking to a client ante you should have uttermost patient. ఎందుకు తెలుసా, అక్కడ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాట్లాడాలి. కరెక్ట్. సో ఎస్, బికాస్ డిజైనర్స్ ఆర్ నాట్ ప్రొఫెషనలీ ట్రైన్డ్ విత్ నాలెడ్జ్ కాబట్టి క్లయింట్స్ ఉండే భయాలు క్లయింట్స్కి ఉన్నాయి. ఓకే, నేను వెళ్తాను, ఇంత స్పెండ్ చేయాలి, ఇలా వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఏమి ఇస్తారు. అండ్ ఇట్స్ అ మెయిన్ ఈవెంట్స్, బ్రైడ్ వెడ్డింగ్ అనగానే ఇట్స్ లైఫ్ టైం కదా. సో లైఫ్ టైంలో ఎవరు ఛాన్స్ తీసుకునేకి వెళ్ళరు. సో వాళ్ళ భయాలు న్యాచురల్ అవి. సో ఆ న్యాచురల్గా ఉండే భయాన్ని మనం ఎలా అడ్రస్ చేస్తున్నాం అనేది డిజైనర్ అండి. ఓకే, అది ఎలాగ అడ్రస్ చేస్తున్నాం అంటే ఇట్ మేబీ త్రూ యువర్ వర్క్, త్రూ వెల్కమింగ్ దెమ్, త్రూ గివింగ్ టైమ్ దెమ్, గివింగ్ యువర్ ఎక్స్పర్టైజ్నెస్, ఎవ్రీథింగ్ ఇస్ మెయిన్ ఫస్ట్ పాయింట్. Then they will decide whether నేను వెళ్ళి తిన దగ్గర I should order or no, whether she's my right designer ఆ కాదా, what it is going to add తన బ్రైడల్ లుక్ కి ఆర్ ద మెయిన్ డే కి, వాట్ ఎక్స్ట్రా షీస్ గోయింగ్ టు గివ్ మీ అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. You're not a decider factor. You're just sharing your knowledge by seeing the client that what you're going to add value to their big day. అది చాలా డిజైనర్స్ మర్చిపోతారండి. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు కన్సిడర్. డెఫినెట్గా ఇలాంటి క్వాలిటీస్ కావాలి అంటే ఒక గైడెన్స్, ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా మనకుండే నాలెడ్జ్ సంపాదించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తాయి. మీరు ఎక్కడైనా ఒక క్లయింట్తో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేశారా? డెఫినెట్గా అండి, విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ త్రూ ద స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు through career time, initial day lo we'll have more things. Some clients are polite in not telling because manam iche interest valla manam kuda ready ga undali to agree. It's not about always client coming and saying that chepparu kada ani manam feel ayye kanna. Designers first you should know why they are feeling ani, okay, so then you will know that endukante client urkune vachi anaru. ఓకే, నీ నాలెడ్జ్ లేకపోవటం వల్ల, నువ్వు పర్ఫామ్ సరిగ్గా చేయకపోవటం వల్ల, నీ అవుట్పుట్ బాగాలేకపోవటం వల్ల, సమ్ టైమ్స్ క్లయింట్స్ మే కమ్ ఇన్ టెంపర్ బికాస్ వాళ్ళు ఆల్రెడీ వేరే ఆస్పెక్ట్లో టెన్షన్లో ఉండుంటారు. కాబట్టి అందరికీ తెలుసు, ఇప్పుడు వెడ్డింగ్ అవుతుంది మన ఇంట్లో ఫంక్షన్, మనం ఎంత ఫోకస్గా వేరే టెన్షన్స్లో ఉంటాం, అది న్యాచురల్. అది క్యారీ ఫార్వర్డ్ చేస్తా రావచ్చు డిజైనర్ దగ్గరికి. బట్ ఫస్ట్ డిజైనర్ షుడ్ లిజన్, గివ్ స్పేస్, లిజన్, ఆస్క్ దెమ్ టు కామ్ డౌన్, దెన్ ట్రై టు టాక్ ఆర్ టెల్. Don't reject, don't burst out on client that ఒకరు వచ్చి చెప్పారు అనుకుందాం, వాళ్ళు ఇన్స్టెంట్గా ఏదో దాంతో చెప్పొచ్చు, బట్ అది రియల్ అవ్వచ్చు, రాంగ్ కూడా అవ్వచ్చు. చెక్ ఇన్స్ అవ్వాలి కదా, రియాలిటీ అదే కాదా అనేది. ఆ చెక్ ఇన్ స్పేస్ నువ్వు తీసుకోవాలి. సమ్ టైమ్స్ క్లయింట్స్ ఇవ్వరు ఆ చెక్ ఇన్ స్పేస్ కూడా, దే ఇన్స్టెంట్లీ డిసైడ్. బట్ ఇట్స్ ఫైన్ బికాస్ the way you handle that client shows what you are to experience wise. Next time they will come back to you and they will tell, I'm sorry, I should have understood this ani. So design, it's mutual working andi antayi clients nunchi kuda. But once you are experienced more, you have come with lot of knowledge and you groom yourself. How grooming ante not about outer appearance, that is part of our career, I understand. At the same time, knowledge wise grooming, how much you groomed yourself. Even though no 20 years experience undochu as a designer, still there are many things that is coming up for a next generation, correct? Okay. అక్కడ మనం మీట్ అవ్వాలన్నప్పుడు మనకు ఎంత నాలెడ్జ్ మనం గెయిన్ చేసాం బయట నుంచి అనేది ఇంపార్టెంట్ కదా. నువ్వు అది గెయిన్ చేసిన తర్వాత ఈవెన్ ద యంగర్ జనరేషన్ హూ కమ్ టు యువర్ స్టోర్, యూ విల్ మేక్ ష్యూర్ దే లవ్ యువర్ వర్క్. సో అక్కడ మనం కూడా అప్గ్రేడ్ వెళ్తా ఉండాలి త్రూ ఆ వర్క్. సో అప్పుడు క్లయింట్ ఆల్సో విల్ స్టాప్ questioning much, try to listen. Today I'm in that place. I think client doesn't cross their lines or try to burst out. I don't think they will do it, but I think my work is the responsible for that. Sure. చాలా గ్రేట్ అండి. ఇప్పుడు కమింగ్ 2026 బ్రైడల్ కి బాగా ట్రెండ్ అయ్యే కలర్ ఏంటి అనేది ఏం చెప్తారు? సో లాస్ట్ సీజన్లో చూసుకుంటే మనం 2022 to 2025-24 వరకు there was always lavenders and there was always that purples. సో టుడే అంటే what I say is what the forecasting ఏం చెప్తుందని కొద్దిగా పక్కకు పెట్టేస్తే, forecasting is something to refer for us. మనం డిజైనర్స్ ఆల్సో వాట్ కలర్స్ వీ పుష్ ఆల్సో సమ్ టైమ్ మ్యాటర్స్ అలాట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ ఆరెంజెస్, okay, rustic colors, sky blues, powder blues, those are the ones I'm frequently using in my palette, telling to my clients.
అది ఊరికి అయిపోతండి. మనం ఇప్పుడు ఒక కలర్ చెప్పగానే క్లయింట్లు బ్లైండ్గా ఏం నమ్మేరు. వాళ్ళకి అది ఎక్కడో కనెక్ట్ అయి ఉండిద్ది. ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు, ఎక్కడో మ్యాగజైన్స్లో చూసినప్పుడు దే రికాల్ దట్ కలర్ వాట్ వీ సెడ్. దట్ మీన్స్ మనం అది ఫాలో అవుతానే వీఆర్ ట్రైంగ్ టు గెట్ అ న్యూ షేడ్స్. అది కూడా మనకి ఒక రిచ్ లుక్ అనేది రావాలి. ఎగ్జాక్ట్లీ. So that's how we tell the colors. Right now I think orange shades and powder blues, sky blues are in trend. Yeah, thank you Andy, thank you so much. My pleasure.